హలో ఫుడీస్, వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్స్. సిట్ ఫుడ్ డిలైట్స్లో చాలా సింపుల్గా మసాలా దోశ ఎలా వేయాలో నేర్చేసుకుందాం. ముందుగా బ్యాటర్ని చక్కగా వేసేయండి అనమాట. అంటే చక్కగా ఇలా పరవండి. చూసారు కదా దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఇలా వేసేసుకోండి రౌండ్గా. చాలా చక్కగా వేసుకోవాలండి. వేసుకున్నాక ఆల్రెడీ పొటాటో కర్రీ, అంటే ఈ మసాలా దోశలోకి పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అనమాట. ఇది కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు మీరు పొటాటో కర్రీని దీని మీద పెట్టండి. కొద్దిగా దోశ అనేది కాలాలన్నమాట. ఒక పక్కగా పెట్టుకునండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అంటే మినిమం ₹100 ఇచ్చి ఈ దోశను మనం బయట కొనుక్కోవాలి. అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. క్యారెట్ని యాడ్ చేయండి. ఇష్టమైన వాళ్ళు ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యారెట్ని యాడ్ చేశాను. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్ ఇంతేనండి, చాలా సింపుల్, రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇంకా మనం దీన్ని తిప్పాల్సిన అవసరం లేదంటే రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇంట్లో ఫుడ్కి మించింది ఇంకొకటి ఉండదండి. చాలా సింపుల్గా మనం వంటని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ. ఈ పొటాటో కర్రీకి ఎక్కువ టైం పట్టదు. మినిమం ఒక 5 to 10 మినిట్స్లో మనం ఈ పొటాటో కర్రీని తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్ వేలో మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. దోశ బ్యాటర్ కూడా తయారు చేసే విధానం లో ఉంటుందండి దోశ రావడం అనేది. ఆ దోశ బ్యాటర్ కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము అంటే దోశ అనేది చక్కగా ఫ్రై అయిపోయి వస్తుంది. చాలా సింపుల్ అండి. ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఈ మనకి మసాలా దోశ వేసుకోవడం. ఈ మసాలా దోశకి మనం కారం లాంటివి యాడ్ చేయమన్నమాట. ఓన్లీ పొటాటో కర్రీ కనుక కరెక్ట్గా మీరు కర్రీ కనుక తయారు చేసుకున్నారు అంటే ఈ మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మసాలా దోశ తయారు చేసే విధానం. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.